Hello students, welcome to Ashok Academy. So ee roju manam intermediate first year kunnatuvanti 6th lesson, okay, the green champion Timmakka ane lesson gurinchi explain chestanu. Idi manaku environment ki sambandhinchiనటువంటి how to protect environment అనేటటువంటి lesson అన్నమాట. So it's a beautiful inspirational journey. Okay, ఎవరు ఈ తిమ్మక్క అనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తే మీరు ఎలా రాయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరన్నా మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th ఇంటర్ డిగ్రీ చదువుతున్నటువంటి ఎవరికైనా సరే ఇంగ్లీష్ కావాలి అని అంటే మా వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. అలాగే ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కూడా మా వీడియోస్ని ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకే, సో లెసన్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. దానికి లెసన్ రిలేటెడే ఒకసారి మీరు సమాధానం ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇక్కడ మనం చెప్పుకోపోయేటటువంటి ఈ పెద్ద ఆవిడ చాలా ఓల్డ్ వ్యక్తి అనమాట. అంటే ఎట్ ప్రెజెంట్ నవే డేస్ ఈ ఏజ్లోనే అంటే 2020s తర్వాత కూడా ఒక దంపతులకి కనుక పిల్లలు పుట్టలేదనుకో ఆ ఆడామ యొక్క పరిస్థితి ఏంటిది? ఆవిడని ఫంక్షన్స్కి రానివ్వరు, లేదంటే ఆవిడని మంచిగా ట్రీట్ చేయరు, ఆమెని ఒక గుడ్రాలు అనే పేరుతోటి పిలుస్తూ ఉంటారు అనమాట. సో మరి వాళ్ళకి ఏంటి అసలు, ఎందుకు అట్లా జరుగుతుంది, వాళ్ళు తీసుకునేటటువంటి నెక్స్ట్ డెసిషన్ ఏంటిది? ఓకే, ఈరోజు చాలామంది ఎంత స్ట్రగుల్ అవుతూ ఉంటారు పిల్లల కోసము. వాళ్ళకి ఇంకా ఏందిగా చావడం ఒక్కటే మార్గమా? ఇంకా వాళ్ళకు చచ్చిపోవాలనే అంత పెయిన్ ఉంటుంది అనమాట వాళ్ళకి. అలాగే కొంతమంది వేరే పిల్లల్ని దత్తత తీసుకుంటూ ఉంటారు. పిల్లల్ని దత్తత తీసుకున్నప్పటికి కూడా వాళ్ళకి కంప్లీట్నెస్ అనేది కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాకపోతుంది అనమాట. అలాగే ఈ తిమ్మక్క అనేటామ 40 ఏళ్ల వయసులో ఓకే పిల్లలు పుట్టకపోయేసరికి తను సూసైడ్ చేసుకోవాలనుకుందనమాట. అలాంటి వ్యక్తి తర్వాత జీవించి తన పేరు మీద యుఎస్ఏలో యునైటెడ్ స్టేట్స్లో ఒక ఆర్గనైజేషన్కి, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్కి తన పేరు పెట్టే విధంగా చేసుకుంది. అంతలా ఈవిడ ఏం చేసింది, ఏంటా జర్నీ మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకే, సో ఎవరు ఈ తిమ్మక్క అంటే బార్న్ ఇన్ కర్ణాటక. ఓకే, గుబ్బి తాలూకా తుమ్కూర్ డిస్టిక్ అనమాట, కర్ణాటకలో పుట్టింది. తిమ్మక్క ఈజ్ పాపులర్ యాజ్ సాలు మరాదా. ఓకే, తిమ్మక్కని ఏమని పిలుస్తారంటే సాలు మరాదా అని పిలుస్తారనమాట. సాలు మరాదా అంటే ఏంటంటే రో ఆఫ్ ట్రీస్ అనమాట. ఓకే, రో ఆఫ్ ట్రీస్ అనమాట. ఒక వరుసలో ఉన్నటువంటి సాలు అంటే వరుస అనమాట, మరాదా అంటే ట్రీస్ అని అర్థం అనమాట. సో బికాస్ ఆఫ్ అవర్ వర్క్ తనకి ఆ నిక్ నేమ్ వచ్చింది. ఏంటి అసలు ఏం చేసింది ఆవిడ? ఓకే, 40 ఏళ్ల వయసులో పిల్లలు పుట్టరని తెలిసేసరికి తను చనిపోదాం అనుకుందనమాట. లేటర్ షీ డిసైడెడ్, ఓకే చనిపోవద్దు, నేను ఒక కాజ్ కోసం బతకాలి అని అనుకుంది. జనరల్గా పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తారు? రిలేటివ్స్ను లేదా తెలియని వాళ్ళను ఎవరో ఒకరిని దత్తత తీసుకొని తనను అల్లారు ముద్దుగా పెంచి జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట. ఈవిడ తనకి భిన్నంగా, లేదంటే ఈవెన్ మగవాళ్ళు కూడా పిల్లలు పుట్టలేదనుకో ఇమీడియట్గా రెండో పెళ్లి చేసుకుంటారు అనమాట. కాకపోతే ఈవిడ యొక్క భర్త కూడా ఈవిడ చేసినటువంటి ఒక గొప్ప కార్యానికి సపోర్ట్ చేశాడనమాట. ఏం చేసింది ఆవిడ? ఆ గొప్ప కార్యం ఏంటిది? సో తను చిన్న చిన్నగా ఈరోజు ప్రపంచమంతా రికగ్నైజేషన్ ఏ విధంగా వచ్చింది, ఎందుకు మనము ఈ ఆవిడ్ని ఇంతగా మనము ఓన్ చేసుకున్నాము అనే దాని గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో యాక్చువల్గా ఈ లెసన్కి ఆథర్ అంటూ ఏం లేదు, మనం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం అనమాట. సో ఏంటిదనేది ఒకసారి చూడండి. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. Timmakka could not go to school due to poverty and lack of facilities. At an early age, she had to take up grazing of sheep and cattle and also work as a coolie. Okay, Timmakka అసలు స్కూల్కి వెళ్ళలేదు. ఎందుకు? డ్యూ టు పావర్టీ అండ్ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్. అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేక వెళ్ళలేదు. చాలా చిన్న ఏజ్లోనే ఆవిడ మేకలు మేపడము, గొర్రెలు మేపడము, అలాగే పశువులు మేపడము, అలాగే పక్కన ఫీల్డ్లో కూలీగా పనిచేయడము చేస్తూ ఉండేదన్నమాట. యాజ్ షీ గ్రూ అప్ షీ వాజ్ మ్యారీడ్ టు శ్రీ బిక్కల చిక్కయ్య. ఎవరికిచ్చి మ్యారేజ్ చేశారు? ఒక సర్టన్ ఏజ్ రాగానే బిక్కల చిక్కయ్య అనేట ఆయనకి ఇచ్చి మ్యారేజ్ చేశారనమాట. పక్కనే ఉన్నటువంటి గ్రామము హులికాల విలేజ్ నేమ్ ఏంటిది? హులికాల విలేజ్. ఓకే, సో with whom she found a purpose in the planting trees. ఓకే, ఇక్కడ తను
ఆయనతో కలిసి చెట్లు నాటాలని డిసైడ్ అయిందనమాట. సో ఏ విధంగా డిసైడ్ అయింది? ఎప్పుడైతే 40 ఏండ్ల వయసులో తనకి పిల్లలు పుట్టలేదో సూసైడ్ చేసుకోవాలనుకున్న ఆవిడ ఇంకా సూసైడ్ చేసుకోకూడదు, నేను ఒక చెట్లు నాటి చెట్లని నా పిల్లలుగా తీసుకోవాలనుకొని తన జర్నీని స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ జర్నీ చిన్న చిన్నగా ఈరోజు ఏ విధంగా మనకు వరల్డ్ రికగ్నైజేషన్ వచ్చేలాగా జరిగిందో ఒకసారి చూద్దాం. ఓకే, ఎప్పుడైతే చిక్కయ్యని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కూడా పనికి వెళ్తూ ఉండేవాళ్ళు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 పిల్లలు పుట్టపోయేసరికి దే డిసైడెడ్ ఎలాగైనా సరే ఏం చేయాలి, చెట్లని పెంచాలి అని డిసైడ్ అయ్యారనమాట. డిసైడ్ అయ్యిందే తడువు ఎక్కడైతే చిక్కయ్య విలేజ్ ఉందో చిక్కయ్య విలేజ్ లో రోడ్డుకి అటు ఇటు 4 కిలోమీటర్ల పొడవున ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏం చేశారంటే 2 సైడ్ల అటొక 10 చెట్లు ఇటొక 10 చెట్లు బనియన్ సాప్లింగ్స్ నాటారనమాట. ఏంటివి? మర్రి చెట్టు యొక్క మొక్కలు నాటారు. ఓకే, వాళ్ళ ప్రాంతము కాస్త డ్రై ఏరియా అనమాట, వర్షాలు సరిగ్గా రావు. ఆ ప్రాంతంలో బనియన్ ట్రీస్ ని పెంచడము చాలా టఫ్ టాస్క్ అనమాట. ఎందుకు? అక్కడ మేకలు మేస్తా ఉండేవన్నమాట, సో పశువులు మేస్తా ఉండేవన్నమాట. ఎవరికి దాని మీద అవేర్నెస్ లేదు. అలాగే వీళ్ళ దగ్గర రీసోర్సెస్ అని కూడా చాలా తక్కువగా ఉండే, పెద్దగా అమౌంట్ ఉండేది కాదు. కూలి పనికి వెళ్ళడం, ఆ కూలి పని నుంచి వచ్చినటువంటి దాంతోటే వీళ్ళు చెట్టు నాటుతూ ఉండడము, వీళ్ళు ఆ పని చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చూడండి. దెర్ ఈజ్ నో ఎండ్ టు హోప్. ఓకే, సో ఒకసారి చూడండి. One might think that growing trees is not a big deal, but one would know the reality of it only when they do it on their own. చాలా మంది అనుకుంటారు చెట్లు నాటము పెద్ద విశేషం ఏం కాదు, చెట్లు నాటేది ఈజీ టాస్కే కదా అనుకుంటారు. కానీ వాళ్ళకు వచ్చేటటువంటి చిన్న అమౌంట్ అనమాట, చిన్న కూలీ అంటే తక్కువ కూలీతోటి వాళ్ళు రోడ్డుకి ఇరుపక్కల చెట్లు నాటుతూ ఎలాంటి సెల్ఫిష్నెస్ లేకుండా అలాగే ఆ చెట్లని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎలాగ ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు? వాళ్ళ యొక్క సొంత పిల్లల్లాగా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు. దేని నుంచి? సీజన్లో, ఓకే, డ్రై సీజన్లో వాటర్ తెచ్చి పోసేవాళ్ళు. అలాగే మేకల నుంచి, గొర్రెల నుంచి, పశువుల నుంచి వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఓకే, ఆ విధంగా వాళ్ళు 4 కిలోమీటర్లు ఏంది చూడండి ఒకసారి నీళ్ళు లేకపోయేసరికి తిమ్మక్క అండ్ హర్ హస్బెండ్ యూజ్ టు క్యారీ 4 piles ఆఫ్ వాటర్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4 కిలోమీటర్. ఓకే, 4 కిలోమీటర్ నుంచి 4 బకెట్లలో 4 డ్రమ్ములలో వాళ్ళు వాటర్ తెచ్చి ఆ సాప్లింగ్స్ కి పోస్తూ వాటిని పెద్ద చేశారనమాట. ఓకే, దే యూజ్ ఇట్ టు వాట్ ఎవర్ లిటిల్ రిసోర్సెస్. ఓకే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న అమౌంట్ మొత్తం కూడా ప్లాంట్స్ కే పెట్టారనమాట. ఇన్ ఆర్డర్ టు గెట్ సఫిషియంట్ వాటర్, ఆ చెట్లకి సరిపడా నీళ్లు ప్రొవైడ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ అంతా వాళ్ళు పెట్టేవాళ్ళు అనమాట. ఫర్ ద ట్రీస్ దే స్టార్టెడ్ టు ప్లాంట్ ద ట్రీస్ డ్యూరింగ్ మాన్సూన్. ఇలాంటి ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మాన్సూన్ సీజన్ లో ఎక్కువగా ట్రీస్ అనేవి నాటేవాళ్ళు అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఆ వర్షానికి ఆ చెట్లు అనేవి ఏనుకొని ఇంకా పర్మనెంట్ గా లైఫ్ అనేది ఉండేదన్నమాట. అందుకనే వాటర్ క్రైసిస్ ని ఓవర్కమ్ చేయడానికి ఎక్కువగా మాన్సూన్ లో చెట్లు నాటి వాటిని ప్రొటెక్ట్ చేసేవారు అనమాట. ఇన్ దిస్ వే దే కుడ్ గెట్ సఫిషియంట్ రైన్ వాటర్ ఫర్ ద సాప్లింగ్ అండ్ ద ట్రీస్ వుడ్ హ్యావ్ invariably taken root by the onset of the next monsoon. ఓకే, సో ఆ రకంగా ఏమయ్యేదంటే సో ఆ వేర్లు కూడా బాగా ఏనుకొని బాగా స్ట్రాంగ్ అయ్యేవి అనమాట. నెక్స్ట్ మాన్సూన్ వచ్చే వరకు అవి బతకడానికి అవకాశం ఉండేది. దిస్ బికాస్ తిమ్మక్కస్ డైలీ రొటీన్ ఫర్ మెనీ ఇయర్స్ దో ఇట్ డిడ్ నాట్ హెల్ప్ ఇన్ హర్ ఫైనాన్షియల్ కండిషన్. ఓకే, సేమ్ ఇదే పని అనమాట, డైలీ అదే పని, మొక్కలు నాటడము, మొక్కల్ని సంరక్షణ చేయడము, మొక్కలకి నీళ్లు పోయడము, మొక్కలకి అన్ని రకాలటువంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడము. దాని నుంచి వీళ్ళకి అసలు మనీనే వచ్చేది కాదు. వీళ్ళు సెల్ఫ్లెస్ కాజ్ అనమాట, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ప్రకృతికి ఖచ్చితంగా వాళ్ళు హెల్ప్ చేయాలనుకున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి. సో సెగ్మెంట్ 2 చూడండి. ఆల్దో తిమ్మక్క డిడ్ నాట్ రిసీవ్ ఏ ఫార్మల్ ఎడ్యుకేషన్, her work has been honored with National Citizens Award of India. She has been recognized by the government of India. యాక్చువల్ గా తిమ్మక్కకి ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటూ ఏం లేదనమాట. ఆవిడ స్కూల్కి వెళ్ళలేదు, పెద్దగా ఏం చదువుకోలేదు. అలాంటి ఆవిడ ఓకే భారతదేశమే గుర్తింపు వచ్చిందనమాట. ఆవిడకి 2019లో పద్మశ్రీ అవార్డు ఇచ్చారనమాట. పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఆవిడ్ని సన్మానించారనమాట. సో విచ్ ఈస్ ద 4th highest civilian award in the
రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆ యొక్క అవార్డు యొక్క ప్రెస్టీజియస్ ఏంటంటే భారతరత్న తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట. ఈ దేశంలో పుట్టినటువంటి వ్యక్తులకు ఇచ్చేటటువంటి హైయెస్ట్ సిటిజన్ అవార్డు. ఓకే, తిమ్మక్క చేసినటువంటి వర్క్ వల్ల ఆవిడ జస్ట్ 500 పెన్షన్ తోటి ఈ సర్వైవ్ అవుతూ ఆ పెన్షన్ ని కూడా మొక్కలు నాటడానికే ఆవిడ వాడుతూ ఉందన్నమాట. సో ఆ విధంగా చేస్తూ మొక్కలు నాటుతూ తన భర్త తాను ఆ మొక్కల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండడం వల్ల ఎవ్రీ ఇయర్ మొక్కల యొక్క కౌంట్ అనేది పెరుగుతూ 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 వచ్చిందనమాట. స్టార్టింగ్ ఇయర్ లో వాళ్ళు జస్ట్ 20 బానియన్ ట్రీస్ పెట్టిన వాళ్ళు ఓవర్ ద పీరియడ్, ఓకే, వాళ్ళ ఇప్పటి వరకు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 8,000 చెట్లు నాటారనమాట. 8,000 చెట్లు నాటారు. అందులో 400 బానియన్ ట్రీనే నాటారనమాట. ఒక మర్రి చెట్టుని పెంచాలంటే అది చాలా టఫ్ టాస్క్ అనమాట. మర్రి చెట్టుని పెంచడం అనేది అంత ఈజీ టాస్క్ కాదనమాట. ఓకే, సో ఈ విధంగా చేస్తూ వచ్చినటువంటి తిమ్మక్కకి తర్వాత మెల్లగా ఆవిడకి రికగ్నైజేషన్ అనేది రావడం స్టార్ట్ చేసింది అనమాట. నౌ షీ ఈజ్ 100+. ఓకే, ఆవిడ ఎప్పుడైతే తన ఏజ్ 40 ఉన్నప్పుడు మొక్కలు నాటడం స్టార్ట్ చేస్తే తనకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత రికగ్నైజేషన్ స్టార్ట్ అయింది. 1995లో స్టార్ట్ అయింది అనమాట. సో దీనికి గుర్తుగాను ఇండియాలో పద్మశ్రీ అవార్డు వచ్చింది 2019లో. అదే విధంగా సో there is also an environmental organization named after her in the US, యునైటెడ్ స్టేట్ లో ఆమె పేరు మీద ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్, ఓకే, పర్యావరణానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ కి తన పేరు పెట్టారనమాట. తిమ్మక్కాస్ రిసోర్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అని ఆవిడ పేరు మీద పెట్టారనమాట. సాలు మరాదా తిమ్మక్క ఈజ్ అన్ ఇండివిజువల్ హూ హ్యాస్ బ్రాట్ వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ టు ద స్టేట్ ఆఫ్ కర్ణాటక త్రూ హర్ ఇన్క్రెడిబుల్ అండ్ మ్యాసివ్ ఎన్విరాన్మెంటల్ సర్వీస్. ఓకే, ఆవిడ యొక్క వర్క్ తోటి, ఇండివిజువల్ వర్క్, తన వ్యక్తిగతంగా ఎవరి సహాయం తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి కష్టానికి ఆవిడ భారతదేశానికి గుర్తింపు తెచ్చింది. అదే విధంగా కర్ణాటక స్టేట్ కూడా గుర్తింపు తెచ్చింది అనమాట. ఎందుకంటే షీ బోర్న్ ఇన్ కర్ణాటక. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వన్, రికగ్నైజేషన్ బిగాన్ టు కమ్ తిమ్మక్కాస్ వే ఫ్రమ్ ద ఇయర్ 1995. 1995 నుంచి ఆవిడకు గుర్తింపు రావడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఆవిడ ఎలాంటి గుర్తింపు లేకుండా కేవలం ప్రకృతిని కాపాడడం కోసమే తను ముందుకెళ్తా ఉందన్నమాట. A good 5 years after her husband Chikkeya's death, 1995లో ఆవిడ యొక్క హస్బెండ్ 1990లో తన యొక్క హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆఫ్టర్ 5 years నుంచి తనకి రికగ్నైజేషన్ రావడం అనేది స్టార్ట్ అయిందనమాట. బట్ చిక్కయ్య కూడా తనకి చాలా హెల్ప్ చేశాడు. ఇంకో మ్యారేజ్ చేసుకోకుండా ఆ చెట్లని ప్రొటెక్ట్ చేయడానికి ఆయన కూడా పూనుకొని ఆయన కూడా తన సొంత పిల్లల్లాగా చూసుకునేవాడు అనమాట. చిక్కయ్య టు హ్యాడ్ డివోటెడ్ హిస్ లైఫ్ టువర్డ్స్ నేచర్ అండ్ హ్యాడ్ క్విట్ వర్కింగ్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ యంగ్ ట్రీస్. ఓకే, ఆయన పని కూడా మానుకొని చిన్న యంగ్ ట్రీస్ ని టేక్ కేర్ చేయడానికి తను ఎప్పుడు కూడా తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు అనమాట. హీ పాట్రోల్ ద స్ట్రెచ్ ఆఫ్ ట్రీస్ అండ్ కెప్ ద క్యాటల్ అవే ఫ్రమ్ దమ్. ఓకే, ఏం చేసేవాడు, పెట్రోలింగ్ చేస్తూ, అంటే గార్డ్ డ్యూటీ లాగా చేస్తూ, ఏవైతే క్యాటల్ కూడా పశువులు కూడా చెట్లను తింటా ఉంటే వాటిని దూరం కొడుతూ ఉండేవాడు అనమాట. సో తిమ్మక్క recalls a facet of Chikkeya's life where he used to feed the cattle that were captured by the villagers for the straying in others' agriculture properties. ఓకే, ఏంది గుర్తు పెట్టుకుంటుందంట తిమ్మక్క, ఎప్పుడైతే ఈయన ఎవరు చిక్కయ్య పశువులను మేపుకుంటూ కొన్నిసార్లు వేరే వాళ్ళ దాంట్లో పడితే వాళ్ళు ఇతన్ని ఏ విధంగా తరిమేసే వాళ్ళు తను గుర్తు చేసుకుంటుంది అనమాట. ఏ టాస్క్ దట్ ఈస్ ఆఫెన్ ఫర్గాటన్ బై ద విలేజర్స్. ఆ విధంగా చేసినటువంటి, అంటే వీళ్ళని ఎందుకు పశువులను ఇట్లా మేపుతున్నామని తిట్టినటువంటి వాళ్ళు ఆ టాస్క్, అంటే అదన్నీ కూడా మర్చిపోయి ఈరోజు అందరూ కూడా వాళ్ళ యొక్క వర్క్ ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అనమాట. ఓకే, సో ఎప్పుడు తన ఏజ్ 40 ఉన్నప్పుడు స్టార్ట్ చేసి స్టిల్ ఇప్పటికీ 60 ఏళ్ళు, అంటే 100 ఏళ్ళకి పైగా ఉందన్నమాట. స్టిల్ ఆవిడ బతికే ఉందన్నమాట కర్ణాటకలో. దిస్ మిషన్ ఆఫ్ ప్రిజర్వింగ్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ టేకెన్ ఫార్వర్డ్ బై తిమ్మక్కస్ ఫోస్టర్ సన్. ఓకే, లేటర్ తిమ్మక్క ఒక కొడుకుని కూడా దత్తత తీసుకుందనమాట. ఎవరైనా శ్రీ ఉమేష్ ని దత్తత తీసుకుంది. ఈ ఉమేష్ అనేట ఆయన కూడా ఆవిడ యొక్క ఈ మిషన్, ఏదైతే చెట్లు నాటేటటువంటి మిషన్ ఉందో
దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఈ ఆవిడ యొక్క అడుగుజాడల్లోనే ఈయన కూడా నడుస్తా ఉన్నాడు అనమాట. ఏ విధంగా నడుస్తా ఉన్నాడు? ఈ స్టార్టెడ్ నర్సరీ స్టార్ట్ చేసి తను రోడ్డుకి ఇరుపక్కలా ఉన్నటువంటి చోట్ల చెట్లు నాటడము, స్కూల్స్లో చెట్లు నాటడము, అలాగే పబ్లిక్ ప్లేసెస్లో చెట్లు నాటడము, మౌంటైన్స్ కొండల మీద, హిల్ టాప్స్ మీద, ఓకే, పెద్ద పెద్ద కొండ పైభాగంలో అతను మొక్కలు నాటిస్తూ తను తిమ్మక్క యొక్క గ్రేట్ మిషన్ ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు అనమాట. ఈజ్ ఆల్సో సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ద పృథ్వీ బచావో మూమెంట్. తను ఏ మూమెంట్ స్టార్ట్ చేశాడు? పృథ్వీ బచావో, భూమిని కాపాడండి అనే మూమెంట్ ని తను ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు అనమాట, తిమ్మక్క అడుగుజాడలను నడుచుకుంటూ. హీ హ్యాస్ హిజ్ ఓన్ నర్సరీ అండ్ డిస్ట్రిబ్యూట్స్ ప్లాంట్స్ టు ద ఫార్మర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గ్రోయింగ్ ప్లాంట్స్. తనకున్నటువంటి నర్సరీ, తనకు ఓన్ నర్సరీ ఉంది. ఎవరైతే ప్లాంట్స్ మొక్కలు నాటాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రైతులకు తను మొక్కలు ఇస్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ చూసారా ఎంత గొప్ప కాజో. అందరూ నాకు డబ్బులు ఉండాలి, డబ్బులు చంపేయాలి, నా డబ్బులు నా కొడుకుకి ఇవ్వాలి, ఇల్లు కట్టుకోవాలి, భూములు కొనాలి, ఈ రకంగా అనుకుంటారు. కానీ ఆవిడ మొక్కల్ని తన పిల్లల్లాగా చేసుకుంటూ ప్రకృతిని కాపాడడానికి, ఎన్విరాన్మెంట్ని కాపాడడానికి తను ఎంతగా పాటుపడిందో. 8,000 మొక్కలంటే ఆల్మోస్ట్ షీ క్రియేటెడ్ మినీ ఫారెస్ట్. వి కాంట్ సే మినీ ఫారెస్ట్, వీ కెన్ సే ఏ ఫారెస్ట్ అనమాట. ఒక ఫారెస్ట్ ని, ఒక అడవిని క్రియేట్ చేసింది. అంటే ఒకసారి ఆలోచించండి, తను చేసినటువంటి పని వల్ల ప్రకృతికి ఎంత ఆక్సిజన్ వచ్చి ఉంటుంది, ఎంత ఎన్విరాన్మెంట్ ఎయిర్ ఎరోషన్ కాకుండా ఉంటుంది, అంటే మృతిక కొట్టుకపోకుండా ఉంటుంది. అంటే ఎన్ని కోట్లు ఇస్తే దాన్ని మనము క్రియేట్ చేయగలం. అంటే ఆవిడ యొక్క గొప్ప పనిని ఎంత డబ్బుతో కూడా పోల్చలేమన్నమాట. కొన్ని కోట్లు పెట్టినా కొనలేనటువంటి అడవిని తను సమయంతో, చిన్న చిన్న బిగినింగ్ తోటి తను క్రియేట్ చేసుకుంటూ వచ్చిందనమాట. ఇక్కడ చూడండి లాస్ట్ లో మరి 100 సంవత్సరాల పైగా నిర్విరామంగా మొక్కలు నాటుతున్నటువంటి ఆవిడ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఏజ్ ఈజ్ నాట్ బిగ్గర్ దెన్ ఆస్పిరేషన్. ఏజ్ అనేది ఆస్పిరేషన్ ముందు ఒక అడ్డంకి కాదని నిరూపిస్తూ ఆవిడ ఏం చేస్తుంది, స్టిల్ ఇంకా కూడా వాళ్ళ విలేజ్ కోసము, ఆ ప్రకృతి కోసం కొన్ని పనులు చేస్తానే ఉందన్నమాట. ఇన్ స్పైట్ ఆఫ్ రిసీవింగ్ హండ్రెడ్స్ ఆఫ్ అవార్డ్స్, సాలుమరాద తిమ్మక్క రిమైన్స్ యాన్ ఇన్నోసెంట్ అండ్ మోడెస్ట్ పర్సన్. ఆవిడ కొన్ని 100 అవార్డులు వచ్చినప్పటికీ కూడా తను ఒక సింపుల్ గానే, ఇన్నోసెంట్ గానే, అమాయకంగా మరియు సింపుల్, అంటే ఈ మన ఇంటి పక్కల కనపడేటువంటి అవ్వలు ఉన్నట్టుగానే చాలా సింపుల్ గా ఉంటుంది, ఎలాంటి గర్వం కూడా లేకుండా. షీ ఈజ్ 100+ నౌ అండ్ స్టిల్ చెరిష్ ద డ్రీమ్ ఆఫ్ ప్లాంటింగ్ మోర్ ట్రీస్ ఇన్ ఫ్యూచర్. ఓకే, ద లోన్ రేంజర్స్ నెక్స్ట్ మిషన్ ఈజ్ టు బ్రింగ్ ఏ హాస్పిటల్ క్లోజ్ టు హర్ విలేజ్. ఓకే, తన యొక్క నెక్స్ట్ విజన్ ఏంటిదంటే వాళ్ళ విలేజ్ పక్కకి ఎలాగైనా సరే ఒక హాస్పిటల్ని తీసుకురావాలని, హాస్పిటల్ కట్టించాలనేది. కూడూరు అనేటటువంటి విలేజ్, వాళ్ళ విలేజ్ పక్కలో ఉన్నటువంటి చిన్నపాటి కాస్త పెద్ద విలేజ్ లోకి హాస్పిటల్ తీసుకొస్తే అక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి తన యొక్క డ్రీమ్ అనమాట. 100 years తర్వాత కూడా షీ హాస్ బీన్ సీకింగ్ ద లోకల్ పంచాయత్ అప్రూవల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హాస్పిటల్. ఓకే, దానికోసం ఏం చేసింది, ఆ లోకల్ పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క హెల్ప్ కూడా తీసుకుందనమాట. ఓకే, అలాగే ఏ ట్రస్ట్ హాస్ బీన్ సెటప్ టు సెక్యూర్ ల్యాండ్ అండ్ కన్స్ట్రక్ట్ ఏ హాస్పిటల్ ఇన్ ద ప్లేస్ వేర్ నో మెడికల్ ఎయిడ్ ఈజ్ ఈజీలీ అవైలబుల్. ఎక్కడైతే అంటే వాళ్ళ విలేజ్లో ఎక్కడైతే మెడికల్ ఫెసిలిటీస్ ఈజీగా దొరకవో, హాస్పిటల్స్ లేవో, అక్కడ తను హాస్పిటల్ని నెలకొల్పి అందరికీ సేవ చేయాలని దానికోసం ట్రస్ట్ కూడా పెట్టిందనమాట. ఓకే, ఇది నెక్స్ట్. తిమ్మక్క కంటిన్యూస్ హర్ ఫైట్ అగైన్స్ట్ డిఫారెస్టేషన్. ఓకే, డిఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్లు, అడవులు ఎలా తగ్గిపోతే ఎంత ప్రమాదమో ఆమె తెలుపుతూ అలా తగ్గకుండా ఉండడానికి కంటిన్యూస్ గా ఆవిడ వర్క్ చేస్తూనే ఉందన్నమాట. సో అది స్టిల్ ఇప్పటికీ కూడా ఓకే కంట్రిబ్యూట్స్ ఏ ట్రూలీ రిమార్కబుల్. ఆర్ intention are evidently good as she has planted trees rich in biodiversity today. She is invited for every tree planting initiative in the state. With her achievement, Salumarada Timmaka has become a role model to the entire world. తన యొక్క అచీవ్మెంట్ తోటి సాలుమరాదా తిమ్మక్క ఎంటైర్ వరల్డ్ కి ఆమె యొక్క రోల్ మోడల్ అయిందనమాట. ఎందుకు ఒక్కసారి ఆలోచించేయండి, మనకు డబ్బులు కావాలి, ప్యాకేజ్ కావాలి, ఇల్లు కావాలి, కార్ కావాలి, పెద్ద పెద్ద ఫోన్లు కావాలి, నగలు కావాలి, బంగ్లాలు కావాలని ఆలోచన చేసేటటువంటి ఈ రోజులలో ఎలాంటి సెల్ఫ్ ఇష్ లేకుండా తను ప్రకృతి కోసం ఎంతగా పోరాడుతూ ఉందన్నమాట. ఓకే,
తిమ్మక్క యొక్క కొటేషన్ ఏంటంటే లాస్ట్గా ఏం చెప్తుందంటే, తిమ్మక్క కన్క్లూడ్స్, ఈవెన్ వన్ సాప్లింగ్ ఈచ్ కుడ్ మేక్ ద వరల్డ్ ఎ బెటర్ ప్లేస్ ఫర్ అవర్ చిల్డ్రన్. ఓకే, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటినా కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి జనరేషన్కి అది బెటర్ ప్లేస్ అవుతుంది, అలాగే కాపాడండి అని ఆవిడ చెప్తా ఉందన్నమాట.